జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు ఫలితమేమి లేదురా ఫలితమేమి లేదురా ఈ పాడు బ్రతుకు వల చూపెనురా పాడు బ్రతుకు వల చూపెనురా ఆత్మవు నీవు అవినాశి ఆత్మవు నీవు అవినాశి మరువలేను బాబాను జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు ఈశ్వరుడే సద్గురువు ఈశ్వరుడే సద్గురువు ఇలలో మనకు తండ్రి అతడు ఇలలో మనకు తండ్రి అతడు సర్వ సంబంధాలలో అతడేలే సర్వ సంబంధాలలో అతడేలే మధురాతి మధురం జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు వృధా చేయకోయి సమయం వృధా చేయకోయి సమయం తెలిసి తెలిసి ఇహ బంధంలో తెలిసి తెలిసి ఇహ బంధంలో జ్ఞానమొక్కటి చేర్చునురా జ్ఞానమొక్కటి చేర్చునురా శివబాబా సన్నిధికి జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు
జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు. शांति। मीठे बच्चे, बाप समान पतितों को पावन बनाने का धंधा करो, तभी बाप की दिल पर चढ़ेंगे. మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా పతితుల్ని పావనంగా చేసే సర్వీస్ చేయండి. అప్పుడే బాబా యొక్క హృదయంలో మీరు స్థానాన్ని పొందగలుగుతారు. ప్రశ్న, किन बच्चों में गुणों की धारणा सहज होती है, उनकी निशानियाँ क्या होगी? ఏ పిల్లలలో గుణాలు సహజంగా ధారణ అవుతాయి, వాళ్ళ గుర్తులు ఏమై ఉంటాయి? जो बच्चे पुराने मित्र संबंधियों से पुरानी दुनिया से बुद्धि योग निकाल नष्टामोह बनते हैं, उनमें सर्वगुणों की धारणा सहज होती है. ఏ పిల్లలకు పాత దేహ సంబంధాలు, పాత ప్రపంచం నుంచి బుద్ధి యోగము వాళ్ళకి ఉండదో, అంటే అటాచ్మెంట్ ఉండదు, నష్టామోహులు అయి ఉంటారో, వాళ్ళలో సర్వగుణాల ధారణ సహజంగా అవుతాయి. वह कभी किसी की निंदा करके एक दो की दिल खराब नहीं करते हैं. వాళ్ళు ఎప్పుడూ వేరే వాళ్ళని నిందించి ఇతరుల హృదయాలను వాళ్ళు బాధ పెట్టరు. బాప్ కో పూరా పూరా ఫాలో కర్తే హై, తండ్రిని పూర్తిగా అనుసరిస్తారు. సవేరే కా ఘోరా खारे का मीठा और पतितों को पावन बनाने की सेवा का सबूत देते हैं. ఇది నల్లగా ఉండవాళ్ళని తెల్లగా, అంటే చేదుగా ఉండేదాన్ని తీయగా, అంటే తమో ప్రధానం నుంచి సతో ప్రధానము, పతితుల నుంచి పావనంగా చేసే సేవ వాళ్ళు చేసి చూపిస్తారు. సదా హర్షిత రహతే హై, వాళ్ళు ఎప్పుడూ కూడా సహజంగా హర్షితంగా ఉంటారు. గీత్, కిస్నే యహ్ సబ్ ఖేల్ రచాయా, తే చెప్తారు ఎవరు ఈ ఆట అసలు రచించింది. ఓం శాంతి. तुम बच्चे जानते हो कि हम अभी ईश्वरीय संतान व सांप्रदाय है, उसके पहले हम आसुरी सांप्रदाय थे. పిల్లలకి తెలుసు మనం ఈశ్వరీయ సంతానము లేదా ఈశ్వరీయ సాంప్రదాయంలో ఉన్నాము. దీనికి ముందు మనము ఆసురీ సాంప్రదాయంలో ఉండేవాళ్ళము. అభి హమ్కో ఈశ్వరీయ మత్ మిల్తీ హై, ఈశ్వరీయ మత్ క్యా సిఖాతీ హై. ఇప్పుడు మనకు ఈశ్వరీయ మతము దొరికింది. ఈశ్వరీయ మతము ఏం నేర్పిస్తుంది? పతితోं को पावन बनाने अब हर एक अपनी दिल से पूछते रहे, పతితుల్ని పావనంగా చేసే సేవ చేయమని నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మనసులో ప్రశ్నించుకోండి, जबकि हम पतित पावन की संतान है तो अभी हम बाप का धंधा करते हैं या नहीं. పతిత పావన సంతానమైనాము అంటే మనం తండ్రి చేసే కార్యము మనము చేస్తూ ఉన్నామా లేదా? दुनिया में तो बाप का धंधा अलग तो बच्चों का धंधा अलग होता है. अनेक प्रकार के धंधे होते हैं, अनेक प्रकार की मते हैं. ప్రపంచంలో తండ్రి యొక్క సంపాదన వేరుగా ఉంటుంది, పిల్లల యొక్క సంపాదన వేరుగా ఉంటుంది. అనేక ప్రకారాల సంపాదనలు ఉన్నాయి, అనేక ప్రకారాల మతాలు ఉన్నాయి అక్కడ. బాప్ కి మత్ అలగ్, బచ్చోं की మత్ అలగ్, యహ్ ఫిర్ హై ఈశ్వరీయ మత్. లౌకికంలో తండ్రి చెప్పేదే వేరు, పిల్లలు చెప్పేదే వేరుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈశ్వరీయ మతము నడుస్తుంది. तुम बाप को जानते हो, दुनिया सिर्फ गाती है जानती नहीं है. ఇక్కడ మనం తండ్రి ఎవరు తెలుసుకున్నాం, ప్రపంచమంతా కూడా పిలుస్తూ ఉన్నది, పాడుతూ ఉన్నది. जानती नहीं कैसे पतित पावन बाप आकर पावन बनाते हैं. ते పతిత పావన తండ్రి వచ్చి ఎట్లా పావనం చేస్తారు అనేది తెలియదు. तुम जानते हो पतित पावन बाप हमको पावन बनाए, पावन स्वर्ग का मालिक बना रहे हैं. పతిత పావన తండ్రి వచ్చి మనల్ని పావనంగా చేస్తూ ఉన్నారు, పావన స్వర్గ మాలికులుగా చేస్తూ ఉన్నారు. యహా తుమ్హారీ హై ఏక్ మత్, శ్రేష్ఠతే శ్రేష్ఠ మత్ బాప్ ఆకర్ దేతే. ఇక్కడ మనది ఒకటే మతము, శ్రేష్టమైనటువంటి శ్రీమతము తండ్రి వచ్చి ఇస్తూ ఉన్నారు.
जो अपने को ईश्वरीय औलाद निश्चय करते हैं उनको अपने दिल से पूछना है। ఎవరైతే స్వయం నేను ఈశ్వరీయ సంతానము అని నిశ్చయం చేసుకుంటారో మనసులో ప్రశ్నించుకోండి। जो निश्चय ही नहीं करते उनसे ఏ దందా हो भी नहीं सकते है। ఎవరికి నిశ్చయం లేదో వాళ్ళకి ఈ పని కూడా సాధ్యం లేదు। जो बाप के बने ही नहीं वह ये దందా कर नहीं सकते। బాబా పిల్లలు కాలేదో వాళ్ళు ఈ పని ఇక్కడ చేయలేరు, పతితుల్ని పావనంగా చేసే సేవ చేయలేరు। बच्चे समझते हैं हमारी एम ऑब्जेक्ट ही है पावन बनना। పిల్లలకి తెలుసు మన యొక్క లక్ష్యమైంది పావనంగా అయ్యేది। చిత్ర भी सामने रख नर से नारायण और नारी से लक्ष्मी बनना। మీరు లక్ష్యాన్ని కూడా ఎదురుగా పెట్టుకొని ఉన్నారు। నరుడు నారాయణుడు, नारी लक्ष्मीగా అవ్వాలి। लक्ष्मी नारायण की डिनास्टी के हम बने, बाप आया है हमको पावन बनाने। लक्ष्मी नारायण రాజ్యములో మనం వెళ్ళాలి। బాబా వచ్చారు మనల్ని పావనంగా చేసేదానికోసం। अपने को देखना है हम बाप का कर्तव्य कर रहे हैं या नहीं। మనల్ని మనం చూసుకోవాలి, నేను తండ్రి యొక్క కార్యము నేను చేస్తూ ఉన్నానా లేదా అనేది। बाप ने क्या किया, ये हॉस्पिटल व यूनिवर्सिटी खोली, बच्चों का भी यही काम है। తండ్రి ఏం పని చేసినారు, ఈ హాస్పిటల్ మరియు యూనివర్సిటీ ఓపెన్ చేసినారు। పిల్లల యొక్క పని కూడా అదే కదా। शुरू में जब बाप आया तो मकान था छोटा ही था, मम्मा के कमरे से भी छोटा था। ఎప్పుడు మొదట తండ్రి వచ్చారో వాళ్ళ రూమ్ ఎంత చిన్నగా ఉండేది, మమ్మా రూమ్ కంటే చిన్నగా ఉండేది। उसमें ही आकर परमपिता परमात्मा ने हॉस्पिटल अथवा యూనివర్సిటీ కోలే। అంత చిన్న గదిలో పరంపిత పరమాత్మ హాస్పిటల్ ఈశ్వరీయ విద్యాలయము ఓపెన్ చేసినారు। धीरे धीरे मकान आदि बनते गए। पहले तो एक छोटी सी गली में मकान था, తర్వాత క్రమక్రమంగా బిల్డింగే తయారైంది। మొదట ఒక చిన్న వీధిలో ఒక చిన్న రూమ్లో ఉండేది। धीरे धीरे बढ़ता गया तो बच्चों का भी यही कर्तव्य है। క్రమక్రమంగా వృద్ధి అవుతూ వచ్చింది, ఇది పిల్లల యొక్క కర్తవ్యమైంది। फिर शिक्षा भी देनी पड़े, पढ़ा लिखा ही యూనివర్సిటీ ఖోలేగానా। తర్వాత శిక్షణ కూడా ఇవ్వాలి। अनाड़ी भी खोल सकते हैं, खोलकर जो पढ़ाने जाते हैं उनको देंगे। బాబా అంటారు ఫ్రీగా కూడా ఓపెన్ చేయవచ్చు, ఇక్కడ చదువుకోవాలి, చదివించాలి। आप प्रिंसिपल बन चलाओ जिससे बहुतों का कल्याण हो। మనం ప్రిన్సిపల్ అయ్యి నడిపించాలి, అప్పుడు అనేక మంది ఆత్మల కళ్యాణం అవుతుంది। बाप भी कहते हैं तुम ब्राह्मणों का धंधा ही है, पतितों को पावन बनाना, कोई पतित कार्य नहीं करना। బ్రాహ్మణుల కర్తవ్యమే ఇదే అయింది, పతితులు పావనంగా అయ్యేది, ఎటువంటి పతిత కార్యము చేయరాదు। కభీ వికార్ మే నహీ జానా హై, ఎప్పుడూ వికారాలలో పోకూడదు। किसको कहना भी कि पवित्र बनो तो बहुत अच्छा है। समझाया जाता है पवित्र के आगे अपवित्र लोग माथा तो टेकते ही है। ఎవరికైనా మీరు చెప్పండి పవిత్రం అవ్వండి, చాలా మంచిది, పవిత్రుల ముందు అపవిత్రులు మొక్కుతారు కదా। पहले जब भक्ति मार्ग शुरू हुआ तब सन्यासी नहीं थे, वह तो बाद में आए हैं। उस समय सन्यासी कोई ज्ञान नहीं देते थे। మొదట భక్తి మార్గము ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు సన్యాసమే లేదు, తర్వాత వచ్చింది సన్యాస మార్గము। అప్పుడు సన్యాసి ఎవరు జ్ఞానం ఇచ్చేవాళ్ళు కూడా లేరు। ఏ తో పీछे సర్వవ్యాపి కా జ్ఞాన్ నిక్లా హై, భక్తిలో కూడా ఈ సర్వవ్యాపి జ్ఞానము తర్వాత వచ్చింది। पहले तो कहते थे हम ईश्वर और ईश्वर की रचना को नहीं जानते थे। మొదట చెప్పేవాళ్ళు
ఈశ్వరుడు, ఈశ్వరుని రచన ఎవరికీ తెలియదు అనని చెప్తూ ఉండేవాళ్ళు. बाप फिर सर्वव्यापी कैसे हो सकती है? अब बाप तुम बच्चों को समझाते रहते हैं. తండ్రి సర్వవ్యాపి ఎట్లా అవుతారు? తండ్రి వచ్చి పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. सर्वव्यापी के ज्ञान ने ही भारत को कंगाल, भेमुक, नास्तिक, निधन के बना हुआ है. సర్వవ్యాపి జ్ఞానము భారత్ని పేద దేశంగా, नास्तिकगा तैयार చేసింది. अब तुम बन के बने हो फिर और निधनकों को धनका बनाने का पुरुषार्थ. ఇప్పుడు మనం ఆస్తికుల అయినాము. నాస్తికులను ఆస్తికులుగా చేసేటటువంటి పురుషార్థం మనం చేయాలి. जो पंडा बना आते हैं तो धनका बनकर धनी के पास ले जाते हैं. ఎవరైతే గైడ్ అయి వస్తారో వాళ్ళు ఆస్తికులుగా చేసి తండ్రి దగ్గరికి తీసుకుపోతారు. उनको भी कशिश होता है कि बरोबर धनी बेहद के बाप से हमको बेहद का वस्ता. వాళ్ళకి అనుభవం అవుతుంది, బేహద్దు తండ్రి నుంచి మాకు బేహద్దు ఆస్తి దొరుకుతుంది అనేది. बेहद का वसा है, बेहद स्वर्ग की भाषा है, हद का वसा है नरक. బేహద్దు ఆస్తి బేహద్దు స్వర్గరాజ్యం ఇచ్చేది. హద్దు ఆస్తి నరకము. नरक में दुख है इसलिए इससे భాషా नहीं कहेंगे. నరకము ద్వాలో దుఃఖం ఉంటుంది, దీన్ని ఆస్తి అనని చెప్పరు. अब बच्चों को बाप की सेवा करनी है, पतितों को पावन बनाना. పిల్లలు తండ్రి చేసే కర్తవ్యం పిల్లలు చేయాలి. తండ్రి సేవ చేయాలి, పతితుల్ని పావనంగా చేయాలి. सारा दिन यही धंधा करना चाहिए, పతితों को पावन कैसे बनाए. రోజంతా కూడా ఇదే పని చేయాలి, పతితుల్ని ఎట్లా పావనంగా చేసేది. पहले तो प्रश्न है कि हम खुद पावन बने हैं, हमारे में कोई विकार तो नहीं है. మొదట ఈ ప్రశ్న, నేను స్వయం పావనమైనానా, నాలో ఎటువంటి వికారాలు లేవు కదా. हमारा परम पिता परमात्मा के साथ इतना लव है, अगर लव है तो लव का सबूत कहाँ. నాకు పరంపిత పరమాత్మ జతలో ఇంత ప్రీతి ఉన్నదా? ఒకవేళ ప్రీతి ఉన్నది అంటే దానికి ప్రూఫ్ ఏమిటి? सबूत है पतितों को पावन बनाने का धंधे में रहना. ये धंधा नहीं करते हैं तो गोया ना खुद पावन बने हैं ना बना सकते हैं. పతితుల్ని పావనంగా చేసేటటువంటి పని చేయాలి. ఈ పని చేయటం లేదు, ఈ సేవ చేయటం లేదు అంటే మనము పావనం కాలేము, ఇతరులని పావనం చేయలేము. ఏ దందా నహీ కర్తే తో ఊంచ్ పద నహీ పా సక్తే. ఎవరైతే ఈ సేవ చేయరో వాళ్ళు ఉన్నతమైన పదవిని తీసుకోలేరు. కల్ప కల్పాంతర్కి బాజీ హో జాయేగా. కల్పకల్పము తిరిగి అదే విధంగా అవుతుంది. समझेंगे कि इनकी तकदीर में नहीं है, ईश्वर को पाया भी फिर भी ये धंधा ना सीखे. అర్థం చేసుకుంటారు వీళ్ళకి అదృష్టం లేదు అనని. భగవంతుడు దొరికిన తర్వాత కూడా వీళ్ళు ఈ పని చేయలేకపోతూ ఉన్నారే. బాప్ కే దిల్ పర్ వహ చడేగా జో పావన్ బనానే కా ధందా కరేగా. బాబా యొక్క హృదయం పైన ఎవరు స్థానం పొందుతారు అంటే ఎవరు పావనం చేసే కార్యం చేస్తూ ఉంటారో వాళ్ళకే హృదయంలో స్థానం ఉంటుంది. మనుష్యం కో కౌడీ సే హీరే జైసా దేవతా బనానే కా పురుషార్థ్ కర్నా హై. మనుషుల్ని గవ్వ నుంచి వజ్రంలాగా చేసే సేవ చేస్తూ ఉండాలి. బాబా మమ్మా భీ వహీ పురుషార్థ్ కర్తే హై. మమ్మా బాబా అదే పురుషార్థం చేస్తూ ఉండేవాళ్ళు. बाबा भी सर्विस पर जाते हैं, बच्चों के तन में विराजमान हो, पतितों को पावन बनाने का रास्ता बताते हैं. పిల్లలు యొక్క శరీరంలో వచ్చి పతితుల్ని పావనంగా చేసే దారి చెప్పేవారు.
अपने को देखना चाहिए हम उन जैसे సర్వీస్ करते हैं స్వయాన్ని చూసుకోవాలి నేను ఆ విధమైన సేవ చేస్తూ ఉన్నానా అగర్ నహీ కర్తే హై తో దిల్ పర్ చढ़ नहीं सकते ఒకవేళ మనం ఆ విధమైన సేవ చేయటం లేదు అంటే హృదయంలో స్థానం పొందలేము కయి తో మోహ వశ ఫసే హుయే रहते हैं కొంతమంది మోహానికి వశమయ్యి చిక్కుకుపోయి ఉన్నారు बाप से तो एक रस लव होना चाहिए ना और सबसे नष्टामोह होकर दिखाना है బాబా దగ్గర ప్రీతి సదా ఉండాలి అందరిపైన నష్టామోహులు అవ్వాలి పురానే మిత్ర సంబంధియ పురానీ దునియా సే మోహ నికల్ జానా హై చాయే పాత మిత్ర సంబంధీకులతో పాత ప్రపంచం పైన మోహము తొలగిపోవాలి जब वह निकले तब गुण धारण हो कई बच्चों तो सारा दिन क्या करते रहते हैं ఎప్పుడు అది తొలగిపోయిందో అన్ని గుణాలు ధారణ అవుతాయి కొంతమంది పిల్లలు రోజంతా కూడా ఏమేమి చేస్తూ ఉంటారు ఏక్ దోకే దిల్ కే ఖరాబ్ కర్తే నిందా కర్తే రహతే హై ఒకరి మనసు ఒకరు చెడుపుకుంటూ ఉంటారు నిందన చేసుకుంటూ ఉంటారు ఫలానే ఐసా హై వహ్ ఐసా హై పెహలే తో అప్నే దేఖ్నా హై వాళ్ళట్లా వీళ్ళిట్లా అని అనుకుంటూ ఉంటారు మొదట స్వయాన్ని చూసుకోవాలి హమ్ క్యా కర్తే హై నేను ఏం చేస్తూ ఉన్నాను బాప్ కో హమ్ ఫాలో కర్తే రహతే హై ఫాలో కరే తబ్ ఖుషీ కా పారా చడే తండ్రిని ఫాలో చేస్తూ ఉన్నామా ఫాలో చేసినాము అంటే ఖుషి ఉంటుంది సర్వీస్ కర్నే వాली ఖుషీ సే సదైవ్ హర్షిత్ రహతే హై సర్వీస్ చేసే పిల్లలు ఎప్పుడూ ఖుషీగా ఉంటారు హర్షితంగా ఉంటారు బాప్ कहते हैं तुमको तो वनवास में रहना है 8 చట్టియం వాలా కపడా పహన్నా है పిల్లలు వనవాసంలో ఉన్నట్లు సింపుల్గా ఉండాలి అతుకులతో కుట్టినటువంటి బట్టలైనా వేసుకోవచ్చు ऐसा समय भी आना है ऐसे तकलीफ होगी जो टूटा फूटा कपड़ा भी मुश्किल मिलेगा అటువంటి రోజులు వస్తాయి చినిగిపోయిన బట్టలు దొరికేది కూడా చాలా కష్టం అవుతుంది पहनने के लिए इसलिए इन सबसे ममत्व मिठा देना चाहिए కాబట్టి వీటిపైన మోహం అనేది ఎక్కువ ఉండకూడదు బట్టలపైన వస్తువులపైన ఉండకూడదు जो भी आसुरी मित्र संबंधी आदि है उनसे बुद्धि योग हटाना है ఆసురీ మిత్ర సంబంధీకుల పైన బుద్ధి యోగము తొలగించుకోవాలి अपनी चढ़ती कला है उसका भी सबूत चाहिए जो पंडे बन आते हैं वह सबूत देते हैं ఎవరైతే గైడ్ అయి ఉంటారో వాళ్ళు ప్రూఫ్ చూపించాలి ఎంతమందికి సర్వీస్ చేస్తూ ఉన్నాను సర్వీస్ లాయక్ బన్నా है సర్వీస్ చేసే యోగ్యులు అవ్వాలి ऐसे नहीं डिसर्विस करे लून पानी हो आपस में ही झगड़ते रहते हैं ఇట్లా ఎప్పుడూ డిసర్వీస్ చేయకూడదు ఉప్పు నీరు కాకూడదు పరస్పరంలో జగడాలు చేస్తూ ఉండేటటువంటి డిసర్వీస్ करने वाले को पदभ्रष्ट हो जाता है డిస్సర్వీస్ చేసే పిల్లలు పదభ్రష్టులు అవుతారు मनुष्य मनुष्य में कितने लून पानी हो रहते हैं बात मत पूछो మనుషులు ఎంత ఉప్పు నీరు అయిపోయినారో చూడండి तुम्हारा धंधा है उनको बहुत मीठा बनाना कोई ऐसे फिर लून पानी बनने वाले मिल जाते हैं तो भी कहते हैं भावे మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే మధురంగా అవ్వాలి ఈ విధంగా ఉప్పు నీరుగా అయినటువంటి వాళ్ళు కలిసినారు అంటే డ్రామా అని చెప్పాలి సహన్ కర్నా భీ పడతా హై వాళ్ళు వచ్చినారు అంటే మన దగ్గరికి సహనం చేసుకోవాలి హమ్కో ఫిర్ భీ ప్యార్ సే నమక్ కో చేంజ్ కర్ మీఠా బనా అటువంటి వాళ్ళని కూడా మనం ప్రీతిగా ఉప్పు నీరు నుంచి తీయగా తయారు చేయాలి देखो सूर्य में कितनी ताकत है जो खारे सागर से पानी खींचकर मीठा बना देते हैं సూర్యునికి ఎంత శక్తి ఉన్నది సముద్రపు నీరు ఆవిరి అయ్యి సూర్యుని వేడి వల్ల
మంచినీరుగా వర్షం కురిపిస్తారు. ఏ భీ ఉన్నోంకి సర్వీస్ అయినా ఇస్లియే ఇంద్ర దేవత కేతే హై వర్షా బర్సాతే. ఇది సూర్యుడు చేసేటటువంటి సేవ అయింది. అందుకే ఇంద్రదేవత అంటారు, వర్షాన్ని కురిపిస్తారు. బచ్చోं में भी इतनी ताकत होनी चाहिए. పిల్లలలో కూడా అంత శక్తి ఉండాలి. ఐసే నహీ ఔరోంకో ఖారే బనాదే. ఇట్లా ఉండకూడదు, వేరే వాళ్ళని కూడా ఉప్పు నీరు చేయకూడదు. కోయి కోయితో ఖారా భీ బనా దేతే హై, ఉన్కీ షకల్ హీ ప్రత్యక్ష హో జాతా హై. కొంతమంది ఉప్పు నీరుగా అయిపోతారు, వాళ్ళ ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. ఖారే కీ షకిల్ సావరి, మీఠే కీ షకిల్ గోరీ హోతీ హై. ఉప్పు నీరుగా ఉన్న వాళ్ళ ముఖము నల్లగా, తీయ నీరు తాగే వాళ్ళ ముఖము తెల్లగా ఉంటుంది. తుమ్కోతో కుదు ఘోరా బన ఔరో సావరో కోబి ఘోరా బన. అంటే ఇక్కడ నల్లగా తెల్లగా అంటే తమో ప్రధానము సతో ప్రధానము. ఉప్పు నీరు పతీత్, తీయ నీరు పావన్ అని చెప్తారు బాబా. బాబా కితనే దూర్ సే ఆకర్ సర్వీస్ సిఖలాతే హై. బాబా ఎంతో దూరం నుంచి వచ్చి ఈ సర్వీస్ నేర్పిస్తూ ఉన్నారు. బాప్కి సర్వీస్ హీ యహీ హై పతితోంకో పావన్ బనానే. బాబా చేసేటటువంటి సర్వీసే ఇది అయింది, పతితుల్ని పావనంగా చేసే సేవ. బహుతోంకో పావన్ బనాయేగా తో బాబా ఇనామ్ భీ దేంగే. అనేక మందిని పావనం చేస్తే బాబా ప్రైజ్ కూడా ఇస్తారు. దిల్ సే పూఛనా హై హమ్ కితనోంకో ఘోరా బనాతే హై. మనసులో ప్రశ్నించుకోవాలి, నేను ఎంతమందిని పావనం చేస్తూ ఉన్నాను. అగర్ నహీ బనాతే హై తో జరూర్ కోయి కుకర్మ కర్తే. ఒకవేళ నేను పావనం చేయటం లేదు అంటే నేను ఏదో చెడు కర్మ చేస్తూ ఉన్నట్లు లెక్క అన్నమాట. బాప్కి మత్ పర్ నా చల్నేసే కుకర్మ హీ కర్తే హైనా. బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోవటం లేదు అంటే చెడు కర్మనే చేస్తూ ఉన్నట్లు లెక్క అన్నమాట. పావన్ బనాయిన వాళ్ళకి ఆగే భరీ ఢోనీ పడేగా. పావనంగా అయినటువంటి వాళ్ళ ముందు వాళ్ళు తల ఉంచి పని చేయవలసి ఉంటుంది. జిన్మే తాకత్ హై వహ్ కహెంగే బాబా బల్ హమే కహీ భేజ్ దో. ఎవరిలో శక్తి ఉంటుందో వాళ్ళు చెప్తారు, బాబా మమ్మల్ని ఎక్కడైనా పంపించండి, సేవ చేస్తాము. హాస్పిటల్తో బహుత్ ఖుల్ రహ్ సక్తే హై పరంతు డాక్టర్స్ భీ అచ్చే హోనా చాయి. హాస్పిటల్స్ ఎంత పెద్దవైనా కట్టండి, కానీ డాక్టర్స్ మంచి వాళ్ళు కావాలి కదా. కోయి ఐసే భీ డాక్టర్ హోతే హై జో ఉల్టీ సుల్టీ దువాయి దే మార్ దేతే. కొంతమంది డాక్టర్స్ అట్లా ఉంటారు, తెలియక వైద్యం చేస్తారు, తెలియని మందులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తారు. యహాతో ఈశ్వరీయ దర్బార్ హై సబ్కా ఖాతా బాప్కే పాస్ హై. ఇది ఈశ్వరీయ సభ అయింది, అందరి అకౌంటు బాబా దగ్గర ఉన్నది. వతో అంతర్యామి హై సభీ బచ్చోంకే అందరికో జాంతే హై. బాబా అంతర్యామి అయినారు, పిల్లల యొక్క మనసులో ఏమున్నది బాబాకి తెలుసు. ఏతో బాహర్యామి హై ఏ భీ ఔరోంకో పావన్ బనానే కా పురుషార్థ్ కర్తే రహతే. తే బ్రహ్మ బాబా బాహర్యామి అయినారు, ఇతరులని పావనంగా చేసే పురుషార్థం చేయిస్తారు. జో పావన్ నహీ బంతే వహ్ సజాయే భోగ అప్నే అప్నే సెక్షన్ మే చలే జాయేగా. ఎవరు పావనం కారో వాళ్ళు శిక్షలు అనుభవించి వాళ్ళ సెక్షన్లో వెళ్ళిపోతారు. సబ్కో అప్నా అప్నా పార్ట్ బజానా హై నెంబర్ వార్ ఆనా హై. అందరూ వాళ్ళ పాత్ర చేయాలి, నెంబర్ వారుగా రావాలి. ఆగే వా పీచే ఆతే హైనా బీచ్ సేతో నహీ నికల్ ఆయేగా. కొంతమంది వెనక ముందు వస్తూ ఉంటారు, మధ్యలో ఎవ్వరూ రాలేరు. జైసే ఝాడ్ హోగా వైసే హీ ఫల్ లగేగా ఇస్మే ఫరక్ నహీ పడ్ సక్తా. వృక్షం ఎటువంటిదో పండ్లు అటువంటివే వస్తాయి, అందులో ఏమాత్రమూ తేడా ఉండదు. అభి ఝాడ్ బిఖరా హువా హై కోయి కోయి కిస్ కిస్ ధర్మమే కన్వర్ట్ హో గయే. ఇప్పుడు చెట్టు అంతా కూడా చెడిపోతూ ఉన్నది. ఏ ధర్మం వాళ్ళు వేరే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతూ ఉన్నారు. హరేక్ నేషనాలిటీకి సంఖ్య కితనీ హై సమజ్ నహీ సక్తే హై. ఏ ధర్మం వాళ్ళు ఎంతమంది
అనేది ఎవ్వరూ లెక్కలు చెప్పలేకపోతూ ఉన్నారు. हरेक की रस्म रिवाज अपनी अपनी है, तुम जानते हो जैसे మూల వతన్ మే తే. ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాలు వాళ్ళవే ఉన్నాయి. పిల్లలకి తెలుసు ఎట్లా మనం మూలవతనంలో ఉండేవాళ్ళమో. నెంబర్ వార్ పురుషార్థ అనుసార హిసాబ్ కితాబ్ చుక్త్ కర్ వహా జాయే సభీ కో రహనా. నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా అందరూ వాళ్ళ లెక్కాచారాలు పూర్తి చేసుకొని అక్కడ పోయి ఉండాలి. ऊपर में निराकार आत्माओं का झाड़ है, कितने स्पेस लेते होंगे, बहुत थोड़ी होगी. పైన నిరాకార ఆత్మల వృక్షము అనేది నది ఎంత స్థలంలో ఉంటుంది, చాలా కొంచెం స్థలంలో నిరాకారి ఆత్మల వృక్షం ఉంటుంది. जैसे पोलार आकाश तत्व तो बहुत लंबा है, मनुष्य कितने थोड़ी स्पेस में रहते हैं. ఎట్లా ఆకాశతత్వం ఎంత పెద్దది, అయితే మనుషులు ఎంత కొంచెం స్థానంలో ఉన్నారు. సాగర్ మే తో మనుష్య నహీ రహతే హోంగే, ధర్తీ పర్ హీ మనుష్య రహే, సాగర్ కా తో అంతు లే నహీ సక్తే. సముద్రంలో మనుషులు ఉండరు కదా, భూమిపైనే మనుషులు జీవిస్తారు. సాగరానికి అంతమనేది లేదు కదా. ఊపర్ జానేకి కోషిష్ కర్తే పరంతు తో బేఅంత్ హై. మనుషులు పైకి పోయేకి ఎంతో ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళకి అంతు చిక్కటం లేదు. बाप को बुलाते हैं कि आकर पति से पावन बनाओ, ऐसे नहीं कि हम वहाँ रह कर आकाश तत्व का अंत लेवे. తండ్రిని పిలుస్తూ ఉన్నారు, వచ్చి పతితుల్ని పావనం చేయండి అనని. ఇట్లా లేదు, అక్కడ పోయి ఆకాశతత్వంలో అంతం ఎక్కడ తెలుసుకుంటాము అనని. हम आत्मा ये ऊपर रखते हैं तो भी స్పేస్ తోడి లేతే. ఆత్మలందరూ పైన ముక్తి లోకం ధామంలో ఉంటారు, అక్కడ కొంచెం స్థలంలోనే ఆత్మలందరూ ఉంటారు. ఆకాశ తత్వతో బడా హై, ఐసే నహీ ఈశ్వర్ వహా బయట ట్రైల్ కరేంగే కి దేఖో కి ఆకాశతత్వ కితనా లంబా హై. ఆకాశతత్వము చాలా పెద్దది. ఇట్లా లేదు, ఈశ్వరుడు అక్కడ కూర్చొని అన్నీ కొలుస్తూ ఉంటారు ఆకాశతత్వం ఎంత పొడుగ్గా ఉంది అని. ఏక బుద్ధి మే ఖ్యాల్ భీ నహీ ఆ సక్తా హై. బుద్ధిలో ఎప్పుడు ఈ ఆలోచన కూడా రాదు. ఉన్కీ బుద్ధి మే హై పార్ట్ బజానే కా, ఐసే నహీ కి మహాతత్వ కా పతా లగానా హోగా. వాళ్ళకి బుద్ధిలో ఏముంటుంది అంటే తన పాత్ర చేయాలి అనని. ఎప్పుడు ఇట్లా లేదు, మహాతత్వం ఎంత పొడుగుంది, ఎంత వెడల్పు ఉంది, ఇది కొలుద్దాము అనని. యహా సే గయా ఔర్ అప్నే జగహ్ టహరా, వహా కోషిష్ కుచ్ నహీ కర్తా హై. బాబా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే పరంధామంలో తన స్థానంలో ఉంటారు, అక్కడ ఏ పురుషార్థము ఉండదు. బాబా కేతే మై తోడే హీ యహ్ కోషిష్ కర్తా హూँ, ఏ తో బేహంత్ హై. బాబా దేనికి ప్రయత్నం చేయరు, బాబాకి తెలుసు ఇది బేఅంత్ అనేది. అచ్చా అంత్ పానేసే ఫాయిదా హీ క్యా. సరే, దీని అంతం ఎక్కడా తెలుసుకుంటే ఏం లాభం ఉన్నది? ఫాయిదా నహీ హై, ఫాయిదా హై పతితోం కో పావన్ బనానే కా. ఏమి లాభం ఉంటుంది ఈ తత్వాల గురించి తెలుసుకోవటం వల్ల? ఏమీ లాభమే లేదు. లాభం ఎందులో ఉన్నది? పతితుల్ని పావనంగా చేసే సేవలో ఉన్నది. ఆత్మాయే నిర్వాణ ధామ్ సే ఆకర్ యహా పార్ట్ బజాతీ హై. ఆత్మలు నిర్వాణ ధామం నుంచి వచ్చి వాళ్ళ పాత్ర చేస్తారు. బాప్ ఆకర్ పార్ట్ బజాతే హై, వహ్ హై శాంతిధామ. తండ్రి వచ్చి పాత్ర చేస్తూ ఉన్నారు, అది శాంతిధామమైంది. వహా యహ్ కోయి సంకల్ప నహీ ఆతా కి యహ్ దేఖే వో దేఖే. అక్కడ ఎప్పుడు ఈ సంకల్పం రాదు, అది చూడాలి ఇది చూడాలి అనని. యహా మనుష్య క్యా క్యా కర్తే హై, కితనీ మెహనత్ సే అంత్ లేనే చాతే హై. ఇక్కడ మనుషులు ఏమేమి చేస్తారు, ఎంత కష్టపడుతూ ఉన్నారు. ఆకాశానికి అంతం ఎక్కడ తెలుసుకోవాలా?
భూమికి అంతం ఎక్కడ, సముద్రానికి అంతం ఎక్కడ తెలుసుకునేకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. बच्चों को पता है समय बहुत थोड़ा है, लड़ाई लग जाएगी, फिर उनका आवाज़ आदि सब बंद हो जाएगा. పిల్లలకి తెలుసు సమయం చాలా కొంచెమే ఉన్నది, ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అంటే ఇక అన్నీ స్టాప్ అయిపోతాయి. ఊపర్ మే ఆనా జానా బంద్ హో జాయేగా, పైకి పోయేది వచ్చేది కూడా స్టాప్ అయిపోతుంది. ఏ సబ్ పైసా బర్బాద్ కర్ రహే హై, ఫాయిదా కుచ్ నహీ. వీటి కోసం కోట్ల కోట్ల డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు, ఏమీ ప్రయోజనం లేదు. समझो कोई जाते हैं क्या भी आकर बताते हैं, इसमें वेस्ट ऑफ टाइम, वेस्ट ऑफ मनी, वेस्ट ऑफ एनर्जी. కొంతమంది పైకి పోతూ ఉన్నారు, గ్రహాలకి పైకి వచ్చి చెప్తూ ఉన్నారు, ఇదంతా కూడా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. सबका यही हाल है, सिवाय तुम बच्चों के सो भी जो पुरुषार्थ करते रहते हैं, हम जाकर बाप का परिचय दें तो बाप सा वर्षा ले ले. ते పిల్లలు పురుషార్థం చేస్తూ ఉన్నారు, మనం పోయి బాబా ఒక్క పరిచయం ఇవ్వాలి, బాబా ఒక్క ఆస్తిని తీసుకోవాలి. बाप का ड्रामा में हाईएस्ट पार्ट है, नई दुनिया की स्थापना कर उसके लायक बनाना. ఈ నాటకంలో తండ్రిది హయ్యెస్ట్ అయిన పాత్ర అయింది, కొత్త ప్రపంచ స్థాపన చేసి యోగ్యులుగా చేసేది. अब तो सृष्टि का अंत आ गया है, कितना भी लोग माथा मारते रहते. సృష్టికి అంతిమ సమయం వచ్చేసింది, మనుషులు ఎంత తల పగల పట్టుకున్నా ఎవరూ ఆపలేరు. టైం వేస్ట్ करते हैं, एवरेस्ट पर मानव जाकर खड़े हो जाते, फिर भी फायदा क्या. ఎవరెస్ట్ శిఖరం పైన పోయి నిల్చుకుంటే ఏం లాభం ఉన్నది. ముక్తి జీవన్ ముక్తి మిల్తీ నహీ, ముక్తి జీవన్ ముక్తి దొరకదు కదా. దునియా మే దుఃఖ్ హీ దుఃఖ్ హై, తుమ్హారీ బుద్ధి అబ్ సాల్వెంట్ బన్ గయి హై. ప్రపంచంలో ఎటు చూసినా దుఃఖమే దుఃఖము ఉన్నది, ఇప్పుడు మన బుద్ధి పూర్తిగా సతో ప్రధానం అవుతున్నది. तुम पुरुषार्थ करते हो औरों को आप समान बनाने का. పిల్లలు పురుషార్థం చేస్తూ ఉన్నారు, అందరినీ మన సమానంగా చేసేటటువంటి సేవ చేస్తూ ఉన్నారు. స్కూల్ కే టీచర్స్ ప్రిన్సిపల్స్ కో భీ యహీ సమझाओ. స్కూల్లో టీచర్స్కి ప్రిన్సిపల్స్కి ఇదే తెలిపించండి. బేహద్ కి హిస్టరీ జాగ్రఫీతో సిఖలాతే నహీ హై, సతయుగ్ సే త్రేతా ద్వాపర కలియుగ్ కైసే హోతీ హై. బేహద్ హిస్టరీ జాగ్రఫీ ఎవరూ నేర్పించటం లేదు. సతయుగం నుంచి త్రేత, తర్వాత ద్వాపర కలియుగాలు ఎట్లా అవుతాయి. ఏ బేహద్ కి హిస్టరీ జాగ్రఫీ ఇన్కో జాన్నే సే తుమ్ చక్రవర్తి బనేగా. ఇది బేహద్ హిస్టరీ జాగ్రఫీ, ఇది తెలుసుకోవటం వల్ల మనం చక్రవర్తి కాగలుగుతాము. हम वर्ल्ड की हिस्ट्री జాగ్రఫీ समझते हैं, सृष्टि का चक्र कैसे फिरता है. వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ మనం తెలుసుకున్నాము, తెలిపిస్తూ ఉన్నాము. సృష్టి చక్రం ఎట్లా తిరుగుతూ ఉన్నది, పరంపిత పరమాత్మ పరిచయం ఇది ఇక్కడ చెప్తారు. బ్రహ్మయోగితో బ్రహ్మ కా హీ జ్ఞాన్ దేతే హై. బ్రహ్మతత్వయోగిలో బ్రహ్మ జ్ఞానమే ఇస్తారు. కహేంగే బ్రహ్మ సర్వవ్యాపీ హై, పరమాత్మతో నాలెడ్జ్ఫుల్ హై చెప్తారు. బ్రహ్మతత్వము సర్వవ్యాపి అంటారు. పరమాత్మ జ్ఞాన సాగరుడు అయినారు. తత్వకు జ్ఞాన సాగర్ తోడే హీ కహేంగే. తత్వాన్ని ఎవరు జ్ఞాన సాగరుడు అని చెప్పరు. బాప్తో బచ్చోं को भी आप समान ज्ञान का सागर बनाते. తండ్రి పిల్లలను తన సమానంగా జ్ఞాన సాగర్లుగా చేస్తూ ఉన్నారు. వह तत्व कैसे आप समान बनाएगा. ఆ తత్వాలు ఎట్లా తన సమానంగా తయారు చేస్తాయి. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा चढ़ती कला का सबूत देना है.
सबसे मोह निकाल सर्विस लायक बनना है. ఎక్కేకళ ప్రూఫ్ ఇవ్వాలి. అందరిపైన మోహం తీసేసి సర్వీస్ యోగ్యులుగా అవ్వాలి. अपने आप को देखना है. दूसरे की निंदा करके एक दो की दिल खराब नहीं करना है. స్వయాన్ని చూసుకోవాలి. ఇతరులను నిందించి వాళ్ళ హృదయాన్ని పాడు చేయకూడదు. कोई भी कुकर्म नहीं करना है. ఎటువంటి చెడు కర్మ చేయరాదు. बाप समान रहम दिल बनना है. कौड़ी से हीरा जैसा बनने का पुरुषार्थ करना है. తండ్రి సమానంగా దయా హృదయులు అవ్వాలి. గవ్వ నుంచి వజ్రంలాగా చేసే సేవ పురుషార్థం చేయాలి. లూన్ పాన్ అర్థాత్ ఖారే కో మీఠా బనానేకి సేవా కర్నీ హై. ఉప్పు నీరు తీయగా చేసేటటువంటి సేవ చేయాలి. వరదానం. कर्म और योग के बैलेंस द्वारा निर्णय शक्ति को बढ़ाने वाला सदा निश्चिंत भव. కర్మ మరియు యోగము యొక్క బ్యాలెన్స్ ద్వారా నిర్ణయ శక్తిని పెంచేటటువంటి వాళ్ళు సదా నిశ్చింతగా ఉంటారు. సదా నిశ్చింత వహీ రह सकते हैं जिनकी बुद्धि समय पर यथार्थ जजमेंट देती है. సదా నిశ్చింతగా వారే ఉండగలుగుతారు ఎవరు బుద్ధి సమయం అనుసారంగా యథార్థంగా జడ్జిమెంట్ ఇవ్వగలుగుతుంది. क्योंकि दिन प्रतिदिन समस्याएं सरकमटेंस टाइट होने हैं. ऐसे समय पर कर्म और योग का बैलेंस हो. రోజు రోజుకి సమస్యలు పరిస్థితులు ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో కర్మ యోగము రెండు బ్యాలెన్స్గా ఉండాలి. నిర్ణయ శక్తి ద్వారా సహజ్ పార్ కర్లేంగే. నిర్ణయ శక్తి ద్వారా సహజంగా వీటిని దాటుకొని పోగలుగుతారు. बैलेंस के कारण बाप दादा की जो ब्लेसिंग प्राप्त होगी उससे कभी संकल्प में भी ఆశ్చర్యజనక ప్రశ్న ఉత్పన్న न हो. ఎవరికి బ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళకి బాబా యొక్క బ్లెస్సింగ్స్ దొరుకుతూ ఉంటాయి. వాళ్ళ సంకల్పంలోనూ ఎప్పుడు ఆశ్చర్య గుర్తు ప్రశ్న ఉత్పన్నం కాదు. క్యోం హువా క్యా హువా ఏ క్వశ్చన్ నహీ. వాళ్ళ మనసులో ఎప్పుడు ఎందుకు ఇట్లా అనే ప్రశ్న రాదు. సदैव निश्चय पक्का होगा कि जो हो रहा है उसमें कल्याण छिपा हुआ है. ఈ నిశ్చయం పక్కా ఉండాలి. ఏమంతా జరుగుతూ ఉన్నదో అందులో కళ్యాణము నిండే ఉన్నది. స్లోగన్. बाबा से सर्व संबंधों का रस लो और किसी की भी याद न आए. ఒక్క బాబాతోనే సర్వ సంబంధాల అనుభూతిని చేయండి. ఎవ్వరి తలంపు రాకూడదు. अच्छा. ओम शांति.